బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నవారు శ్రీకన్య కంఫర్ట్స్ రెస్టారెంట్. వారిని అవార్డు స్వీకరించవలసిందిగా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. శ్రీకన్య కంఫర్ట్స్ రెస్టారెంట్ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. శ్రీకన్య కంఫర్ట్స్ రెస్టారెంట్ టెన్ టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ ఈవెంట్లో మరో అవార్డు గ్రహీత మనతో పాటు ఉన్నారు. శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ నుండి బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అవార్డ్ని అందుకుంటున్న పెద్దరాజు గారు. వారితో మాట్లాడేద్దాం. హలో సార్, కంగ్రాచులేషన్స్. నేను ఆల్రెడీ మీ దగ్గర అన్ని టేస్ట్ చేసేసాను, సో స్పెషల్గా నేను చెప్పక్కర్లా. అండ్ మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా మీ గురించి మళ్ళీ స్పెషల్గా ఎవరు చెప్పక్కర్లేదు, ఎందుకంటే యు ఆర్ దాట్ ఫేమస్. మరి ఈరోజు అవార్డు రిసీవ్ చేసుకోవడం పట్ల ఏమనుకుంటున్నారో చెప్పండి. చాలా సంతోషం. ఈ టీవీ నుంచి అవార్డు తీసుకోవడం చాలా సంతోషం. మా ఫుడ్ గురించి ఏమో యాక్చువల్గా అందరికీ తెలుసు ఉన్నదే. మేము ఇప్పుడు 75లో వెజిటేరియన్లో స్టార్ట్ అయ్యాం అమలాపురాన్ని. తర్వాత 97 రాజమండ్రిలో వచ్చిన తర్వాత శ్రీకన్య అని పెట్టాము. అది కూడా చాలా బాగుండేది. 2000లో హైదరాబాద్ వచ్చి పెట్టామండి టేక్అవే. పెట్టిన తర్వాత ఇదంతా బాగానే ఉందమ్మా. ఎక్కువగా మా ఫుడ్ లైక్ చేసేది ఫ్రై పీస్ బిర్యానీ అని అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే మేము వచ్చే టైంలో కొత్తగా ఆ టైప్ ఆఫ్ బిర్యానీ ఇవ్వడం, అంత స్పైసీగా ఇవ్వడం వల్ల కస్టమర్లు కూడా బాగా లైక్ చేయడం జరిగింది. అలాగే బాగానే చేస్తున్నామండి. తర్వాత 2012లోనేమో శ్రీకన్య కంఫర్ట్ అని పెట్టాం రాజమండ్రిలో. 2014లో సోమాజిగూడలో పెట్టాం. తర్వాత 2014 తర్వాత 18లోనేమో వైజాగ్లో పెట్టాము. 21లో మనం కోకటపల్లిలో పెట్టామండి. ఇదంతా బాగుండేది. ఇప్పుడు కూడా బాగున్నాయండి అన్ని. కోకటపల్లిలో కొంచెం బ్యాంకెట్స్ అవి కూడా ఉంటాయమ్మా, అవి బాగా చేస్తారు. అబ్బాయిలు మనవాళ్ళు కూడా ఎక్కువగా కష్టపడి సపోర్టెడ్గా చేస్తారు. వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా నాకెంత ఇంట్రెస్ట్, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్. మేము చెప్పమ్మా, మేము ఎక్కువగా శ్రీకన్య అంటే నాన్ వెజిటేరియన్ హోటల్ అనే బాగుంటుంది. వెజిటేరియన్ కూడా అంత బాగుంటుంది. వెజిటేరియన్ క్యాటరింగ్స్ కూడా ఎక్కువ చేస్తాం. మేము మ్యారేజ్ల క్యాటరింగ్ కూడా ఎక్కువ మందికి చేస్తాం. బాగా చేస్తారు కూడా పిల్లలు. మీరు ఎక్కడ రెస్టారెంట్ పెట్టినా అక్కడ సక్సెస్ఫుల్గా నడుస్తూనే ఉంది, మీకు తిరుగులేదు. సో మీ సక్సెస్ సీక్రెట్ ఏమైనా చెప్పొచ్చు కదా? ఏం లేదమ్మా, చిన్నప్పటి నుంచి కొంచెం కష్టపడ్డామని మా మదర్ డైరెక్షన్లో ఇవన్నీ నేర్చుకున్నాం మేము.